ఓం శ్రీ గణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. భగవత్ స్వరూపులైన గురుబంధువులందరికీ నమస్కారం. సమర్థ సద్గురు శ్రీ పూర్ణానంద స్వామి శ్రీ ఎక్కిరాల భరద్వాజ గురుదేవుల దివ్య చరణములకు నా యొక్క శిరస్సాష్టాంగ దండ ప్రణామములను అర్పిస్తూ ధ్యాన సాధన ప్రారంభిస్తున్నాను. ముందుగా ఆసన సిద్ధి చేసుకుందాం. కాళ్ళను ముడుచుకొని సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, లేక కుర్చీలో కానీ ఒక స్థిరమైన సౌకర్యవంతమైన ఆసనంలో కూర్చోండి. మీ అరచేతులను చిన్ముద్రలో లేక రెండు చేతి వ్రేళ్లను ఒకదానితో ఒకటి కలుపుకొని కానీ, లేక రెండు అరచేతులను పైవైపుకు తెరుచుకునేలా ఒక స్థిరమైన ముద్రలో ఉంచండి. కళ్ళు మూసుకొని వెన్నెముక తగినంత నిటారులా ఉండేలా ముఖాన్ని కొద్దిగా పైకెత్తి ముఖంలో తేలికపాటి చిరునవ్వు భావనతో అలా కదలకుండా కూర్చోండి. ఈ భావన ఎక్కువ విశ్వశక్తిని ఆకర్షిస్తుంది. మీ కనుబొమ్మల మధ్యలో తేలికపాటి ధ్యాసను నిలపండి. ధ్యాన సమయములో ఈ ప్రశాంతత మీ మనస్సును అంతర్ముఖంగా తీసుకువెళ్ళి ధ్యానం యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పుడు క్రియ చేద్దాం. దీర్ఘంగా శ్వాసను హృదయాంతరాళం వరకు నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా వదలండి. ఇలా సుమారు 5 నుండి 10 సార్లు చేయండి. దృష్టి అంతా ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ భ్రూమధ్యం పైన కేంద్రీకరించండి. భ్రూమధ్య భాగం కొద్దిగా ఒత్తిడికి గురవుతున్నట్లు అనుభవంలోకి వస్తుంది. క్రమంగా శ్వాసలు కూడా నెమ్మదిస్తాయి. ధ్యానం చేసే సమయంలో శరీరము, మనస్సులో జరుగుతున్న వాటిపై ధ్యాస పెట్టకండి. మీ శరీరంలో, మనస్సులో ఏది జరుగుతున్నా దానిని పట్టించుకోవద్దు. ఊరికే అలా కూర్చోండి. ఆలోచనలు మొదట్లో వస్తున్న ధ్యాన సాధన చేయడం వలన క్రమంగా అవి మందగిస్తాయి. ధ్యానం మధ్యలో విరామం తీసుకోవద్దు. ధ్యానం మనలోని శక్తిని పునర్వ్యవస్థీకరిస్తుంది. విరామం తీసుకుంటే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. సుమారు 15 నిమిషముల నుంచి ప్రారంభించి నెమ్మదిగా మీ వయస్సు ఎంత ఉంటే అన్ని నిమిషములు సాధన చేసే ప్రయత్నం చేయండి. ఈ సాధన ద్వారా మన శరీరంలో ఉన్న చైతన్య శక్తి యొక్క ప్రకంపనలు మన శరీరంలోని నాడీ వ్యవస్థ ద్వారా అనుభవంలోకి వస్తాయి. మన శరీరంలోని సుమారు 72,000 నాడులు శుద్ధిపడటం
జరుగుతుంది. ఈ స్థితిలో నేను శరీరాన్ని కాను, జీవ చైతన్య శక్తిని అని అనుభవంలోకి వస్తుంది. ఈ స్థితిలో మానవుడు ఒక అలౌకికమైన ఆనంద స్థితిని పొందుతాడు. ఆ స్థితిలోనే అంతరాత్మ స్పర్శ అనుభవంలోకి వస్తుంది. ధ్యానం యొక్క లక్ష్యం ఈ స్థితిని పొందడమే. ధ్యానం స్వస్వరూప అనుసంధానము అంటే తన స్వస్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకునే వరకు ధ్యానం చేయాలి. ధ్యానం ఒక అంతర్ముఖమగు పరిశోధన. ధ్యానం యొక్క గమ్యము ఆత్మానుభూతి, అదే ఈశ్వరానుభూతి. యోగ యోగ యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ కాల కాల కాళేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ ఏకమేవ ద్వితీయం ఏకమేవ ద్వితీయం ఏకో దేవః సర్వభూతాంతరాత్మా ఏకా భాషా భూతకారుణ్యరూపా ఏకం లక్ష్యం సామరస్యం సమేషాం ఏకం సర్వం చిత్తమానందపూర్ణం. యోగరతో వా భోగరతో వా యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రాహ్మణి రమతే చేత్తం యస్య బ్రాహ్మణి రమతే చేత్తం నందతి నందతి నందత్యేవ ప్రాణాయామం ప్రత్యాహారం ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం
जाप्यसमेत समाधिविधानम् जाप्यसमेत समाधिविधानम् कुर्वावधानं महदावधानम् भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते नामस्मरणा धन्यमुपायम् नामस्मरणा धन्यमुपायम् न हि पश्यामो भवतारणे। తగినంత సమయం తీసుకొని ధ్యాన స్థితి నుండి సహజ స్థితికి రావాలనుకున్నప్పుడు దీర్ఘంగా శ్వాసను నెమ్మదిగా పీలుస్తూ నెమ్మదిగా వదలండి. ఇలా సుమారు 5 నుండి 10 సార్లు చేయండి. అరచేతులను రాపిడి చేసి ఆ వేడిని మూసి ఉన్న కళ్ళకు అద్దుకోండి. ఇలా సుమారు 2 సార్లు చేశాక నెమ్మదిగా, చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఒక నూతన ఉత్తేజం వస్తుంది. మీ వీలును బట్టి రోజు సాధన చేయండి. సాధనకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకొని సాధన చేయండి. ధ్యానం 84 లక్షల జీవరాశులలో మానవులకు మాత్రమే ఆ సృష్టికర్త ఇచ్చిన గొప్ప వరం. ధ్యాన సాధన చేయడం వలన ఆరోగ్యము, చైతన్యము, చురుకుతనము, అంతర్గత శాంతి, మానసిక స్థిరత్వము, శ్రేయస్సు కలుగుతాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతికి ఎంతో సహాయపడుతుంది. ఆధునిక జీవనంలోని ఒత్తిడులను తట్టుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన ప్రక్రియ. అందరము సద్వినియోగం చేసుకుందాం, శాంతిని పొందుదాం, విశ్వశక్తితో మమేకమవుదాం, జ్ఞాన అనుభవాలను ఆస్వాదిద్దాం, వాసుదేవుని కృపకు పాత్రులమవుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సర్వం శ్రీ గురు దత్తాత్రేయ చరణారవింద అర్పితమస్తు.